జూన్ 4న ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా ముందస్తుగా ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలంటూ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఏపీలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సమీక్షించారు. ఏపీలోని ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలంటూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచించారు. కౌంటింగ్ కు సంబంధించి అన్ని వివరాలను అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. ఏ రోజు ఎన్ని గంటలకు ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నామన్న వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు కూడా ప్రత్యేకంగా మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల నుండి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాల్ని తరలించే మార్గాలు, అభ్యర్థులు ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలంటూ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి బ్యారికేడ్లతో పాటు సూచికల బోర్డు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా పోలింగ్ సెంటర్ల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు పెట్టాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టాలని, ఆ తర్వాతే ఈవీఎంల వారీగా పోలైన ఓట్లు లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపునకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని అన్ని జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. వారికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు. అదేవిధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలన్నారు. ఎన్కోర్లో ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీకి సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను సైతం ఏర్పాటు చేసుకోవాలంటూ సూచించారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్ డిపాజిట్కు ప్రత్యేకంగా కౌంటర్లను ముందుగానే ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను కానీ, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతించకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు.